హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రస్తుతం మనం ఈ వీడియోలో బర్త్ సర్టిఫికేట్ ఎలా చేయించుకోవాలి అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తెచ్చిన ఒక న్యూ యాక్ట్ గురించి అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రతి ఒక్కరికైతే బర్త్ సర్టిఫికేట్ అయితే ఉండాలనేది ఈ యాక్ట్ ప్రకారం 2020 నుంచినైతే ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళకైతే కంపల్సరీ ఉండాలంట. సో అది ఎలా అప్లై చేయాలి, ఏం చేయాలి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామంది అయితే ఇండియాలో అయితే జరుగుతున్నారు, అంటే వేరే దేశాలకు వెళ్ళి వచ్చి అయితే ఇండియాలో అయితే వీళ్ళైతే దూరడం అనేది జరుగుతుంది. సో దానివల్ల అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఈ బర్త్ సర్టిఫికేట్ పైన అనేది చాలా స్ట్రిక్ట్ అయితే ఈ యాక్షన్ తీసుకుంటుంది. అది ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ ఈ బర్త్ సర్టిఫికేట్ ఎవరైతే 2000 అయితే బాండ్గా ఉన్నారో వాళ్ళకైతే ఈ ప్రజెంట్ అయితే కంపల్సరీ అనేది బర్త్ సర్టిఫికేట్ అనేది తీసుకుంటున్నారు. ఎవరైతే 90s 70s ఇలాంటి వాళ్ళు ఉన్నారో ఒకవేళ మీకు ఎవరైనా మీరు బర్త్ సర్టిఫికేట్ అనేది మీకు చేస్తారు అంటే ఈ సేవలో కదా మీరు చేయించుకోండి. ఎందుకంటే ఇది వచ్చే సమయంలో ఇది చాలా అయితే ఇంపార్టెంట్ అయితే ఈ డాక్యుమెంట్ అనేది కావడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు గిట్ట ప్రజెంట్ అయితే ఇప్పుడు మనం ఏదైనా డ్రైవింగ్ లైసెన్స్ అన్నా ఏదైనా అప్లై చేసుకోవాలన్నా ఓటర్ ఐడి అన్నా బర్త్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అయితే అడుగుతున్నారు. సో ప్రజెంట్ అయితే బర్త్ సర్టిఫికేట్ ఎందుకంటే వేరే దేశాలకు వెళ్ళి అయితే ఈ ఇండియాలో త్వరపడుతున్నారు కదా, సో వాళ్ళకైతే ఈ స్ట్రిక్ట్గా ఈ బర్త్ సర్టిఫికేట్ ఉండడం వల్ల అనేది వీళ్ళకైతే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. కాబట్టి ఈ డాక్యుమెంట్ అనేది ఇంపార్టెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది ఆలోచన చేస్తుంది. సో దానివల్ల అయితే ఈ యాక్ట్ 1979 అనేది ఉంది కదా, సో ఇది ఇంప్లిమెంట్ అయితే ఇది పాత యాక్టే, కానీ ఇప్పుడు గవర్నమెంట్ అయితే ప్రజెంట్ ఇప్పుడు అందరికీ ఈ సర్టిఫికేట్ అనేది ఉండాలని చేస్తుంది. సో ఇది ప్రజెంట్ ఇప్పుడు 70s 80s 90s వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే మీరు ఒకవేళ మీకు ఏదైనా ఈ సేవ వాళ్ళు ఏదైనా మండల ఆఫీస్లో చేస్తున్నారు అంటే చేయించుకోండి. 2000 వాళ్ళకైతే ఈజీగా అయితే ఇప్పుడు ఆన్లైన్ అయితే అయిపోతుంది. సో మీరైతే ఈజీగా చేయించుకోవచ్చు. సో చేయించుకోలేని వారు ఏం చేయాలి అంటే, సో 90s 80s వాళ్ళు ఉంటారు కదా, సో మీరు వెళ్ళేసి ఫస్ట్ మీరు 50 రూపీస్ పే చేసేసి అయితే మీరు రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాలి మీ పేరు పైన. హాస్పిటల్లో పుట్టారా అండ్ ఇంట్లో పుట్టారా అనేది. సో మీ ఆధార్ కార్డ్ ఐడెంటిఫై చేసి గవర్నమెంట్కి అప్రూవ్ చేయడం అనేది జరుగుతుంది వాళ్ళు ఈ సేవ వాళ్ళు. సో దాని తర్వాత అనేది మీకు అప్రూవ్ రాగానే మీ రిజిస్టర్ అనేది మీ ఈ 50 రూపీస్ తీసుకొని మీ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత మీ డాక్యుమెంట్స్ అండ్ మీ ఇంట్లో డాక్యుమెంట్స్ ఇక్కడనే పుట్టారా లేదా అనేది వాళ్ళైతే ఐడెంటిఫై చేయడం అని జరుగుతుంది. సో ఏఐ టెక్నాలజీ అయితే దీనికైతే వాడపోతున్నారు. సో దానివల్ల అయితే వీళ్ళైతే ఈజీగా ఫైండ్ అవుట్ చేస్తారు. సో దాని తర్వాత అయితే మీకు అనేది వాళ్ళైతే అప్రూవ్ చేయడం అని జరుగుతుంది. సో అప్రూవ్ చేసిన తర్వాత అప్రూవ్ సర్టిఫికేట్ రావడం జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ మీరు వీసాకి వెళ్ళేసి 50 రూపీస్ పే చేస్తారు కదా, తర్వాత మళ్ళీ ఒక కొద్ది పైసలు అయితే పే చేయాల్సి ఉంటుంది. ఆ ఫీజు అనేది ఇంకా డిసైడ్ కాలేదు. సో దాని తర్వాత అయితే మళ్ళీ మీరు వెళ్ళేసి మీ ఎక్కడ పుట్టారు, మీ ఫ్యామిలీ డీటెయిల్స్ ఏంటి, మీ ఇన్కమ్ ఏంటి అనేది కంపల్సరీ ఈ డాక్యుమెంట్లో అడుగుతుంది. సో మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని తర్వాత అనేది మళ్ళీ మీ ఈ సేవ నుంచి మళ్ళీ వీలైతే పంపించడం జరుగుతుంది. సో దాని తర్వాత మళ్ళీ మీకు సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం వెరిఫై చేసి మళ్ళీ మీకు అప్రూవ్ చేయడం అని జరుగుతుంది. సో దాని తర్వాత మీ ఈ సర్టిఫికేట్ అనేది అప్రూవ్ కావడం అని జరుగుతుంది, బర్త్ సర్టిఫికేట్. సో చాలామంది అంటున్నారు ఈ బర్త్ సర్టిఫికేట్ కంపల్సరీ అనేది. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే 90s వాళ్ళకైతే ఏం లేదు అని అంటుంది గవర్నమెంట్, కానీ రాబోయే కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఇంపార్టెన్స్ అనేది వీళ్ళైతే చెప్తున్నారు. సో దాని తర్వాత వచ్చే సమయంలో అయితే దీనికి డిమాండ్ చాలా అయిపోతుంది. సో ఎవరైనా చేయించుకోవాలన్నా ఒక 30,000-40,000 దాకా గిట్ట దీనిపైన డిమాండ్ అయితే వెళ్ళొచ్చు. సో అంతా కాకముందే ఇప్పుడే చేయించుకుంటే మంచిదని అయితే చాలామంది అనుకుంటున్నారు. అండ్ చాలామంది ఈ వాళ్ళకైతే అప్లై చేస్తున్నారు ఇది కావాలని. సో ఎవరైతే ఇంట్లో పుట్టారో వాళ్ళైతే మీరు అయితే ఈజీగా చేయించుకోవాలని నేనైతే వీడియోలు చెప్పాను కదా, అలాగా మీరు ఫస్ట్ వెళ్ళేసి మీ దగ్గరున్న మీ హాస్పిటల్లో ఏదైనా సర్టిఫికేట్ తీసుకోండి. అంటే నేను ఇట్లా ఇంట్లో పుట్టాను అనేది ఒక 500 అయితే ఇచ్చేస్తే వాళ్ళైతే మీకు ఒక సర్టిఫికేట్ ఇవ్వడం, లెటర్ రాసి ఇవ్వడం అని జరుగుతుంది. సో అది తీసుకొని అండ్ మీ ఒక 50 రూపీస్ రిజిస్ట్రేషన్ ఫీజు తీసుకొని మీరు ఈసీ వాళ్ళకి అప్లై చేస్తే వాళ్ళైతే అప్రూవ్ చేయడం అని జరుగుతుంది. సో దాని తర్వాత మీరు అప్లై చేసుకోవచ్చు. ఇదైతే ఈజీగా అయిపోతుంది.
ఎవరైతే 2000 నుంచి అయితే బాన్ అయ్యారో వాళ్ళైతే మీకైతే ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే మీ మొత్తం ఆన్లైన్లో ఉంది కాబట్టి డేటా అనేది. సో మీకు ఈ సేవలో వెళ్ళంగానే మీకైతే ఈజీగా అయితే అయిపోతుంది. సో దానికి మీరు అంత తిరగాల్సిన అవసరం లేదు. సో మెయిన్ ఏ ప్రాబ్లం అంటే 70s 80s 90s వాళ్ళకు ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకైతే ఇది అయితే ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అయితే ఉండకపోతుంది. సో ఒకవేళ మీరు చేయించుకోవాలంటే చేయించుకోండి. అండ్ మీ దగ్గర ఉన్న ఈ సేవలు అయితే మీరైతే ఒకసారి వెళ్ళేసి అడగండి. మీకు కాకపోయినా మీ ఇంట్లో ఎవరైనా పిల్లలు ఉంటే వాళ్ళకి గిట్ట అడగండి. ఆధార్ కార్డ్ కన్నా చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తారంట గవర్నమెంట్ వచ్చే సమయంలో. సో దానికి వల్లనే మీరు ఇదైతే ఇంపార్టెంట్గా మీరైతే చేయించుకొని పెట్టుకోండి. అండ్ ఈ 70s 80s 90s అంటే మీరైతే పాతకాలం అనుకోకండి. 70s అంటే 1971, 80s అంటే 1981, 19 అంటే 1991 ఇలాంటివి ఉంటాయి కదా, 10 years గ్యాప్స్. సో అలాంటి వాళ్ళకండి అంటున్నాను. సో మీరు చాలామంది మళ్ళీ కన్ఫ్యూజ్ కాగల 1780s అంటే మళ్ళీ 100 సంవత్సరాలు 200 సంవత్సరాల కింద, అలాంటి వాళ్ళు బతికే ఉండరు. సో ఇప్పుడు నేను ఈ 30 years 40 years బ్యాక్ వాళ్ళకే అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో అంతే ఫ్రెండ్, ఈ వీడియో బాగుంటే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దాం. జై హింద్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.